హాయ్ హలో వెల్కమ్ టు సౌజన్య స్టోరీస్. ఆదివారం వచ్చేసింది, మళ్ళీ నేను ఇంకొక వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం గోంగూర చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలియబెట్టుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అది పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 టొమాటోని కూడా వేసుకొని బాగా కలియబెట్టుకుందాం. టొమాటో బాగా మెత్తగా మగ్గే వరకు అలాగే లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నీట్గా కడిగి ఉంచుకున్నటువంటి గోంగూరని ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో చూసారుగా గోంగూర ఎలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందో. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. చూసారుగా ఎంత చక్కగా పేస్ట్ లాగా తయారైందో. సో ఇప్పుడు మనం చికెన్ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా 2 to 3 టైమ్స్ బాగా కలియబెట్టుకుంటే ఈ కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. మీకు గ్రేవీ ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వేడి వేడి గోంగూర చికెన్ రెడీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సౌజన్య స్టోరీస్. హ్యావ్ ఎ ఫన్ సండే.